ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం మజ్జినాయుడుపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది. ఈ గ్రామానికి చెందిన 42 అయ్యప్ప స్వాములు నవంబర్ 24వ తేదీన వెంకటదుర్గ ట్రావెల్స్ బస్సులో శబరిమలకు వెళ్ళడం జరిగింది. నిన్న దర్శనం పూర్తి చేసుకొని ఈరోజు తిరుగు ప్రయాణంలో భాగంగా శ్రీరంగం కంచి మధ్యన వారు ప్రయాణిస్తున్నటువంటి ట్రావెల్ బస్సును హైవేపై ఆపి మధ్యాహ్నం వంట చేసుకుంటున్న క్రమంలో 1:30 ఈ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆ అగ్ని ఆహుతైనటువంటి దృశ్యాలను చూసిన స్థానికులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ మృతి చెంది ఉంటారని భావించారు. కాకపోతే పక్కనే వంట వండుకున్న అయ్యప్పలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ బస్సు చూసేసరికి ఈ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. మొత్తం 42 మంది స్వాములతో పాటు ఆ బస్సుకు సంబంధించిన 2 డ్రైవర్లు, మరో 2 హెల్పర్లు, ఈ నలుగురు 46 మంది ప్రాణాలు ఈరోజు అగ్నికి ఆహుతయ్యే ఘటన మాత్రం పూర్తిగా ఈరోజు ఆ అయ్యప్ప వారిని కాపాడిందని చెప్పుకోవచ్చు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో తిరుపతి వస్తున్న క్రమంలో అంటే మధ్యాహ్న భోజనం కోసం ఆపినప్పుడు ఆ బస్సులో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం మాత్రం స్థానికులను కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. అది హైవే కావడంతో అనునిత్యం వాహన రాకపోకలు రద్దీగా ఉన్నాయి. పట్టపగలు అందరూ కూడా చూస్తుండగా బస్సు అగ్నికి ఆహుతైపోవడం, అగ్ని ఆహుతైపోయే క్రమంలో ఎవరైనా బస్సులో ఉన్నారన్న భయం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా వెంటాడింది. అయ్యప్ప స్వాములు మొత్తం 42 మందికి సంబంధించిన సామాగ్రి అంతా బస్సులో ఉండడం, 25 మంది మాత్రం బస్సుకి నుండి పొగలు రావడంతో ఉట్న వచ్చి ఆ 25 మంది స్వాములు తమ సామాన్లు మాత్రం భద్రపరుచుకున్నారు. మరో 15 మంది స్వాములు మాత్రం కట్టు బట్టలతోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో శ్రీరంగం కంచి మధ్యన జరిగినటువంటి ఈ బస్సు ఘటన ఏదైతే మజ్జినాయుడుపేట గ్రామస్తులు బంధువులు తేడంతో తమ వారు ఏమయ్యారన్న భయం వారిని వెంటాడింది. ఇటువంటి అంటే ప్రమాదకర ఘటన నుండి తమ వారందరూ కూడాను క్షేమంగా ఉన్నటువంటి క్షేమ సమాచారం తెలుసుకున్న బంధువులందరూ కూడాను ఊపిరి పీల్చుకున్నారు. దైవ దర్శనానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఆ బస్సు అక్కడ ఆపి కాలకృత్యాలు తీర్చుకోవడంతో పాటు ఏదైతే భిక్ష చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సంభవించినటువంటి ఈ బస్సు ప్రమాదంలో ఎవరు మృతి చెందకుండా అందరూ కూడాను ప్రాణాలతో బయటపడడం మాత్రం ఆ బంధువులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు ప్రమాదం చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఎంతోమంది కాలి బూడిదైపో ఉంటారన్నటువంటి భయం వారిని నెలకొని ఉంది. కాకపోతే ట్రావెల్స్ బస్సు ఎప్పటికప్పుడు ఇలా ప్రమాదాలు గురవుతున్న ట్రావెల్స్ యాజమాన్యాలు ఎందుకు తదనుకున్నటువంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోలేదు? ఆగి ఉన్న బస్సులో మంటలు ఎలా వచ్చాయి? హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినప్పుడు కూడాను ఆ ఆగి ఉన్న బస్సులో మంటలు రావడానికి కారణం ఏంటి? సాంకేతికంగా ఏమైనా లోపం ఉందా? లేకపోతే బస్సులోని ఎవరైనా గ్యాస్ అటువంటి పదార్థాలు, గ్యాస్ వంటి ఏమైనా వస్తువులు ఉంచితే ఆ బస్సు ప్రమాదానికి గురైందా? ఆపిన ఒక అరగంట తర్వాత ఆ బస్సు అలాగే అగ్నికి ఆహుతి అవడం వెనుక ఏ సాంకేతిక పరిజ్ఞానం అక్కడ వారికి అందుబాటులో లేకపోవడంతో బస్సు కాలిబూడిదైంది. ట్రావెల్ బస్సులు ఎప్పటికప్పుడు కాలిబూడిదవడం, అందులో ప్రయాణికులు మృత్యువాదపడడం ఇదంతా కూడా యథేచ్ఛగా జరుగుతున్నప్పుడు కూడా ట్రావెల్స్ యాజమాన్యం కేవలం అంటే మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో ఇటు ఘటనలు పునరావృతం అవుతుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గత నెల 24వ తేదీన శబరిమలకి వెళ్ళినటువంటి ఈ 42 భక్తులు అయ్యప్ప స్వాములు కనుక ఆ బస్సులో ఉండి ఈ అగ్ని ప్రమాదం సంభవిస్తే ఈరోజు జిల్లా మాత్రం ఒక్కసారి ఉలిక్కిపాటు గురైంది. మజ్జినాయుడుపేట గ్రామస్తులు అందరూ కూడాను తమ బంధువులందరూ కూడాను ఈరోజు వారందరూ కూడాను క్షేమంగా ఉన్నారని క్షేమ సమాచారం తెలుసుకుని ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ట్రావెల్ బస్సుల నిర్లక్ష్యం మాత్రం ఈరోజు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ బస్సు ప్రమాదం చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఆ బస్సులో ఉన్న ఏ ఒక్కరు కూడా బ్రతికి బట్టకట్టుండరు, సజీవ దహనం అయిపోయి ఉంటారు అన్నటువంటి హారబుల్ విజువల్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం ఎప్పటికప్పుడు బస్సులకు ఫిట్నెస్ని చేపించి ట్రావెల్స్ని మాత్రం నడపాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నా కూడా సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈరోజు బస్సు అగ్నికి ఆహుతవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం చెందినటువంటి 42 మంది అయ్యప్ప స్వాములు ఈరోజు ప్రాణాలతో బతికి కట్టారన్నటువంటి సమాచారం మాత్రం ఆ గ్రామస్తులతో పాటు జిల్లావాసులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.